ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు పాఠం మీకా గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 9వ వచనం వరకు సావధానంగా వినండి. వినుట చేత విశ్వాసం కలుగుతుంది. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తరువాత, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తరువాత ఎలాగుంటుందో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయింది. నా ప్రాణమునకు ఇష్టమైన ఒక కొత్త అంజూరపు పండైనా లేకపోయింది. భక్తుడు దేశములో లేకుండా పోయాడు. జనుల్లో యథార్థ వీరుడు ఒక్కడూ లేడు. అందరూ ప్రాణహాని చేయడానికి పొంచి ఉండేవారే. ప్రతి మనుష్యుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గుతాడు. 2 చేతులతో కీడు చేయడానికి పూనుకుంటాడు. అధిపతులు బహుమానము కోరతారు. న్యాయాధిపతులు లంచం పుచ్చుకుంటారు. గొప్పవాడు తన మోసపు కోరికను తెలియచేస్తాడు. అలాగున వారు ఏకపట్టుగా ఉండి దానిని ముగిస్తారు. వారిలో మంచివారు ముండ్ల చెట్ల వంటివారు. వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటే ముండ్లుగా ఉంటారు. నీ కాపరుల దినము, నీవు శిక్ష నొందే దినము వస్తున్నది. ఇప్పుడే జనులు కలవరపడుతున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుణ్ణి నమ్ముకోవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెడుతున్నాడు. కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేస్తారు. ఎవరి ఇంటివారు వారికే విరోధులవుతారు. అయినా యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను. రక్షణకర్త అయిన నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉంటాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నా శత్రువా, నా మీద అతిశయించవద్దు. నేను క్రిందపడినా తిరిగి లేస్తాను. నేను అంధకారమందు కూర్చున్నా యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. నేను యెహోవా దృష్టికి పాపము చేశాను గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహిస్తాను. ఆయన నన్ను వెలుగులోనికి రప్పిస్తాడు. ఆయన నీతిని నేను చూస్తాను. ప్రియ శ్రోతలు, వింటున్నారా? అయ్యో నాకు శ్రమ అంటూ మీకా తన జాతితో తనను తాను సంయుక్తపరుచుకొని మాట్లాడుతున్నాడు. పంట చేలో మిగిలిన గడ్డిలాగా నేనైపోయాను. ఒక్క ద్రాక్ష పండుగాని అంజూరపు పండుగాని మిగలలేదు. పూర్వము ఉన్న పరిశుద్ధత లేదు. కృప నుండి పడిపోయాము. మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభువు శపించిన అంజూరపు చెట్టు మనకు జ్ఞాపకమొస్తోంది. ఆ చెట్టుకు ఒక్క పండు కూడా లేదు. కొత్తగా అగుపించిన అంజూరపు పండ్లు రుచిగలవి. కనీసం ఒక్క పండైనా లేదు. దేశంలో ఒక్క భక్తుడూ లేడు. ఒక్క నీతిమంతుడూ లేడు. యథార్థపరుడు ఒక్కడూ కనపడడే. వారిలో సహోదర ప్రేమ లేదు. వారు కిరాతకులు. రాజు పేద ఒకరని లేదు. అందరూ అంతటా మోసం చేసేవారే. అందరూ ముండ్ల కంపలాంటివారు. వీరికి శిక్షాదినం త్వరలోనే నిర్ణయించబడింది. ఆ రోజు అందరికీ కలవరం. దేవుడు కఠిన చర్య తీసుకుంటాడు. జనం నైతికంగా భ్రష్టుపట్టిపోయారు. దగ్గరి బంధువులు కూడా ఒకరినొకరు నమ్మరు. స్వార్థంతో అందరూ నిలువెల్లా నిండిపోతారు.
భార్యాభర్తలు కూడా ఒకరిని ఒకరు నమ్మరు. భార్యతో కూడా మనసిచ్చి మాట్లాడడానికి వీల్లేదు. అలాంటి రోజులు వస్తాయి. రహస్యాలు ఒకరికొకరు చెప్పలేరు. అయితే పరిస్థితులెలా ఉన్నా ఇశ్రాయేలు ప్రజలు మహాశ్రమల కాలంలో దేవుని యందే నిరీక్షణ ఉంచుతారు. దేవుని వాగ్దానములపై వారు తమ విశ్వాసాన్ని ప్రకటిస్తారు. యెహోవాయే వారి రక్షణకర్త. తమ ప్రార్థనలకు దేవుడు సత్వరమే జవాబిస్తాడనే ఆశాభావం వారికుంది. నా శత్రువా, అష్షూరు, బబులోను, యెహోవాయే నాకు వెలుగు. సర్వకాల సర్వావస్థల్లో యెహోవాయే మాకు తోడు. ఆయన న్యాయతీర్పునకు నేను తల ఒగ్గుతాను. ఆయన నీతి న్యాయములందు మాకు విశ్వాసముంది అంటూ ఇశ్రాయేలు ప్రజా దేవునికి చెప్పుకుంటారు. శ్రోతలు వింటున్నారా? మన దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. తన బిడ్డల తప్పులను క్షమించే దేవుడు. దేవుడు ఇశ్రాయేలుపై మోపిన అభియోగం సహేతుకమే అని వారు ఒప్పుకుంటున్నారు. ఇశ్రాయేలు తమ పాపాలను గురించి ఎంతో పరితపిస్తున్నారు. మీకా ఇర్మియాలాగే విలపిస్తున్నాడు. ద్రాక్ష చెట్టు ఇశ్రాయేలు జాతీయ సంకేతం. యెషయా 5వ అధ్యాయంలో ద్రాక్ష తోటను గురించిన పాట ఉంది. ఇశ్రాయేలే ద్రాక్ష తోట. ద్రాక్ష తోటలో ఒక్క పండు కూడా మిగలలేదే అని మీకా వాపోతున్నాడు. ద్రాక్ష తోట ఫలించటం లేదెందుకని? దేశంలో మంచి మనిషి అంటూ ఒక్కడూ లేడా? ప్రజలు 2 చేతులతో ఎడాపెడా పాపం చేస్తున్నారా? ఇదెంత ఘోరం! పెద్ద పెద్ద అధికారులలో లంచగొండితనం మరీ ఎక్కువైపోయింది. రాజులు న్యాయం తప్పి ప్రవర్తిస్తున్నారు. అధికారులు రాజులలాగే వ్యవహరిస్తున్నారు. ప్రజలలో నైతిక విలువలు అడుగంటిపోయాయి. పునాదులు పాడైపోయాయి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలోని మాటే దేవుడు పునరుద్ఘాటిస్తూ వచ్చాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకోవడము, కనికరమును ప్రేమించడము, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడము, ఇంతేగదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. దేవునికి మన నుండి ఏది కావాలో అది ఆయనకు ఇవ్వడానికి మనం సిద్ధపడాలి గదా. ఈ లోకంలో వెలుగుకు చీకటికి ఎడతెగని పోరాటమున్నది. సూర్యాస్తమయం, సూర్యోదయం మనకిదే సత్యాన్ని వెల్లడి చేస్తాయి. చీకటిని వెలుగు, వెలుగును చీకటి వ్యతిరేకిస్తున్నాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 35, 36 వచనాలలో ప్రభువు అన్నాడు, ఒక మనుష్యునికి వాని తండ్రికి, కుమార్తెకు ఆమె తల్లికి, కోడలికి ఆమె అత్తకు విరోధం పెట్టడానికి వచ్చాను. ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులవుతారు. అయితే మీకా అంటున్నాడు, రాను రాను ప్రజల మాటలు నమ్మటానికి ఆధారం లేకుండా పోతోంది. గాని దేవుని వాక్యం మనకుంది. అదే మనకు గీటురాయి వంటిది. దేవుని వాక్యమే నమ్మదగినది. వాక్యానికి భిన్నమైన మాటలు నమ్మకూడదు. మానవ స్వభావం స్వతహాగా నమ్మరానిది. దేవుని వాక్యమే సత్యం. మనుషులు దేనిని నమ్మలేని స్థితిలో ఉన్నారు. కంచే చేను మేస్తోంది. ఒకే కుటుంబంలో ఒకరినొకరు నమ్మలేకపోతున్నారు. భార్యాభర్తలు కూడా పరస్పరం అనుమానంతో, భయంతో బతికే రోజులివి. మీకా కాలంలో కూడా అలాగే ఉంది. మీకా తన దేవుని యందు అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. నా రక్షణకర్త అయిన దేవుని వైపే చూస్తున్నాను. ఆయనే నా ప్రార్థనలు వింటాడు. ఆయనే నా ప్రార్థనలకు జవాబిస్తాడు. లోక పరిస్థితులు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నా, యుద్ధాలు, యుద్ధవార్తలు, ప్రకృతి భీభత్సాలు ఎన్ని చెలరేగినా నేను భయపడను. పర్వతాలు సముద్రంలో మునిగినా దేవుని యందు నేను నిరీక్షణ కలిగి నిశ్చింతగా బ్రతుకుతాను అంటున్నాడు మీకా. లూకాసు వార్త 21వ అధ్యాయం 26, 28 వచనాలలో ప్రభువు చెప్పిన మాట, ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి గనుక
లోకము మీదికి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూస్తూ ధైర్యము చెడి కూలుతారు. ఇవి జరుగనారంభించినప్పుడు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనండి. మీ విడుదల సమీపిస్తున్నది. మీకా అంటున్నాడు, యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను. రక్షణకర్త అయిన నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉంటాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియశ్రోతలు, ప్రభు అయిన యేసుక్రీస్తునే అంటిపెట్టుకొని ఉండండి. అదే మనకు క్షేమం, శ్రేయస్కరం. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. దేవుని వాక్యం మీద ఆధారపడండి. త్రికరణ శుద్ధిగా ఆయన వాక్యమును నమ్ముకోండి. 8వ వచనంలో మీకా మరో విలువైన మాట అన్నాడు, నేను క్రిందపడినా తిరిగి లేస్తాను. నేను అంధకారమందు కూర్చున్నా నా దేవుడే నాకు వెలుగు. ఇదే సూత్రం దేవుని వాక్యమంతటా కనిపిస్తుంది. ఇవి చీకటి రోజులు, దినములు చాలా చెడ్డవి. దేవుడే మనకు వెలుగై ఉన్నాడు. ఇలాంటి భయంకరమైన రోజుల్లో మన త్రోవకు వెలుగు దేవుని వాక్యమే. మన పాదములకు దీపమై మనలను నడిపించేది దేవుని వాక్యే. 9వ వచనంలో మీకా తన ప్రజల పక్షాన నిలిచినవాడై ఒప్పుకుంటున్నాడు. దేవునికి పూర్తిగా లోబడి మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి స్తుతిస్తూ అంటున్నాడు, నా దేవుని నీతిని నేను చూస్తాను. నేను పాపం చేశాను. దేవుని తీర్పు న్యాయసమ్మతమైనది. ఆయన కోపాగ్నిని నేను సహిస్తాను, సణగను. ఆయన నా నాయకుడు. నన్ను చీకటిలో నుండి వెలుగులోనికి రప్పిస్తాడు. ఆయనే నా పక్షాన వ్యాజ్యమాడతాడు. నాకు ఆయనే ఉత్తరవాది. ఓ నా శత్రువులారా, త్రుళ్ళిపడకండి. నన్ను నా దేవుడు లేవనెత్తుతాడు. నేను లేస్తాను. నేను ఆనందిస్తాను. చీకట్లో నేనున్నా నా దేవుడే నాకు వెలుగు. ఆయన నాకు తోడై ఉన్నాడు. మీకా దేవుని చిత్తానికి తనను తాను లోబరుచుకుంటున్నాడు. సోదరీ సోదరులారా, లోక చరిత్రలో ఇవి ఈ రోజున చీకటి ఘడియలు. గాఢాంధకారం అలుముకున్నది. ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి అంటారా? ఇదంతా దేవుడు జరగనిచ్చిందే. అంతా కాలగతులన్నీ ఆయన వశంలోనే ఉన్నాయి. మనం ఆయన చిత్తానికి మనల్ని మనమే అప్పగించుకుందాము. మన బలహీనతలను మనం ఒప్పుకోవాలి. ఎప్పటికప్పుడే దేవునికి లెక్క అప్పగిస్తూ ఉండాలి. లెక్క మరో రోజుకు పేరబెట్టుకోకూడదు. నీవు పాపం చేసినప్పుడు ఒప్పుకోవటం మేలు. మన చుట్టూరా ఆవరించి ఉన్న దుర్నీతిని ఖండించాలి. దేవుని క్రమశిక్షణ మనకు మంచిది. దానికి ఎదురు తిరగకూడదు. నీతిగల న్యాయాధిపతి మన దేవుడు. అష్షూరు అనే శిక్షాదండంతో తన ప్రజలైన ఇశ్రాయేలీయులను శిక్షిస్తున్నాడంటే అందుకు వారు అర్హులే. మమ్ములను ఆయనే చీకటిలో నుండి వెలుగులోకి నడిపిస్తాడు. ఆయన నీతి దర్శనాన్ని మేము చూడగలుగుతాము. దేవుని క్రమశిక్షణ విధానం ఎంతైనా హర్షించదగింది అంటున్నాడు ప్రవక్త అయిన మీకా. ఈ ప్రవక్త మాటల్లో ఇశ్రాయేలు జాతీయ పశ్చాత్తాపం వ్యక్తమవుతోంది. ఒక జాతిగా వీరికి కలిగిన అనుభవాలు గతంలో ఎన్నెన్నో. బబులోను చెరలో ఉండగా దానియేలు అతని 3 స్నేహితులు ఇచ్చిన సాక్ష్యం ఎలాంటిది? చీకటిలో వారికి దేవుడు వెలుగై వారికి తోడై ఉన్నాడు. ఆ సమయంలో యెహెజ్కేలు సేవ వారిని ఎంతో ధైర్యపరిచింది. కోరెషు శాసనం ద్వారా వారికి విడుదల, స్వేచ్ఛ. వారు తమ దేశానికి తిరిగి రావటానికి అనుమతి లభించింది. ఈ రోజున దేవుని సంఘం ఇదే పాఠం నేర్చుకోవాలి. ఇది చరిత్ర పాఠం. దేవుడు మనల్ని ఈ ప్రస్తుత అంధకారము నుండి వెలుగులోకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో ప్రభువు సార్దిస్ సంఘానికి ఉత్తరం రాస్తూ అన్నాడు, నీ క్రియలు సంపూర్ణమైనవి కావు. జాగరూకుడవై ఉండు. తమ వస్త్రాలను అపవిత్రపరచుకొనని వారు మీ మధ్య కొందరున్నారు. వారు అర్హులు. జయించేవాడు
తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో సంచరిస్తాడు. జీవగ్రంథమందు నీ పేరు శాశ్వతంగా ఉంటుంది. నా తండ్రి ఎదుట, దేవదూతల ఎదుట నీ పేరును నేను ఒప్పుకుంటాను, ఆమోదిస్తాను. కిందబడినా తిరిగి లేస్తాను. చీకటిలో నేను కూర్చున్నా నాకు యెహోవాయే వెలుగు. ఇదే మన ఒప్పుకోలు. దేవుని కోపాగ్ని అయినా ఆ అగ్నే విశ్వాసికి వెలుగు. దేవుని కోపం నైతికమైనది. శత్రువులు అపహాస్యం చేస్తున్నారు. అయినా దేవుని బిడ్డలు లెక్క చేయరు. దేవుని యందు వారి నిరీక్షణ ఏమాత్రమూ సన్నగిల్లదు. చేదు పాత్ర తాగవలసి వస్తుంది. అయినా మనం ఆశాభావాన్ని కోల్పోము. ప్రస్తుతం మనం చీకట్లో ఉన్న నీతి సూర్యుడు ఉదయిస్తాడు అనే నిరీక్షణ మనకున్నది. 7వ వచనం, మీకా సాక్ష్యంలో ఎంతో ప్రగాఢమైన నిరీక్షణ ద్యోతకమవుతోంది. యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను. నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉంటాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఆ సమయంలో అతనికి స్నేహితుడెవడు? ముఖ్య స్నేహితుడెవరు? భార్య, కుమారుడు, తండ్రి ఎవరికెవరు? మీకా ఒంటరితనంలో యెహోవాయే అతనికి తోడై ఉన్నాడు. సంసోనును జ్ఞాపకం చేసుకోండి. తన జీవితంలో చివరి ఘడియల్లో తానొంటరిగా మిగిలిపోయాడు. అతణ్ణి స్నేహితుడు, తన మామ అందరూ మోసగించారు. దెలీలా మోసగించింది. యూదా ప్రజలే దావీదును మోసగించారు. యోవాబు, అహీతోపెలు, చివరికి తన కొడుకైన అబ్షాలోము అందరూ దావీదును మోసగించిన వారే. యేసుప్రభువును సిలువ వేసిన సందర్భంలో అందరూ ఆయనను విడిచిపెట్టారు. తన అపుస్తలులలో ఒకడైన ఇస్కరియోతు యూదా తనను శత్రువులకు అమ్మివేశాడు. దావీదు తన ఒంటరితనంలో ఏ మనుష్యుడూ నమ్మదగినవాడు కాడనిపించింది. చీకట్లో ఉన్న నీతి సూర్యుణ్ణి చూచి ధైర్యం తెచ్చుకోవాలి అని మీకా తన అనుభవం ద్వారా మనకు నేర్పుతున్నాడు. విశ్వాసము, నిరీక్షణ గలవాడై మీకా చివరి ప్రార్థన చేశాడు. మహాబాధామధ్యంలో దైవధ్యానం మన ఆత్మకు ఎంతో మధురమనిపిస్తుంది. మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు. ఆయన నిత్యుడు, మార్పులేనివాడు, విశ్వసనీయుడు. ఆయన నిబంధన దేవుడు. ఆయన మనకు విమోచకుడు. యెహోవాయే నా దేవుడు, యేసుక్రీస్తే నా విమోచకుడు, పరిశుద్ధాత్మే నా బోధకుడు, నా దేవుడు అనుకోవటంలో మన ఆత్మకు ఎంతో ధైర్యం, స్థైర్యం. దేవుణ్ణి గురించిన బిరుదులు ఎన్నైనా నా దేవుడు అనే బిరుదం తరువాతనే అన్నీ అర్థవంతమవుతాయి. 62వ కీర్తనలో దేవుని గుణగణముల వర్ణన ఎంతో మనోజ్ఞమైనది. నా ప్రాణం దేవుణ్ణి నమ్ముకున్నది, నాకు రక్షణ. నా ఆశ్రయదుర్గం ఆయనే, నా రక్షణకర్త, నా ఎత్తైన నా కోట. ఆయన వల్లనే నాకు నిరీక్షణ. ఆయనే నా రక్షణాధారం. నా మహిమకు ఆయనే ఆధారం. నా బలమైన ఆశ్రయదుర్గం ఆయనే. ఈ కీర్తనంతా నేను అనే సర్వనామమే. నేను ఉత్తమ పురుష, నీవు మధ్యమ పురుష, ఆయన ప్రథమ పురుష సర్వనామం. నేను, ఆయన, మధ్యమ పురుష పరిశుద్ధాత్మే. సర్వనామములు మనకు నేర్పే సత్యాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మీకా అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూస్తాను, కనిపెట్టుకొని ఉంటాను. ఆయన నా మనవి ఆలకిస్తాడు. దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు 2. 1. ప్రార్థనలకు సత్వరంగా జవాబిస్తాడు. 2. సత్వరంగా విమోచన, విడుదల కలిగిస్తాడు. మన దేవుడు ప్రార్థన వింటాడు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు అని యాకోబు ప్రార్థించాడు. మోషే ప్రార్థన, ఆసా ప్రార్థన దేవుడు విన్నాడు, వెంటనే జవాబిచ్చాడు. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో యెహోషాపాతు ప్రార్థన,
ప్రార్థనకు ఫలితంగా విమోచన. నా దేవుడు, నా రక్షణకర్త, నా విమోచకుడు. 62 కీర్తన 2వ వచనం ఎంతో అర్థవంతమైనది. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తయిన నా కోట ఆయనే, నేను అంతగా కదిలించబడను. దేవుని యందు, దేవుని కొరకు కనిపెట్టుకోవడం మనకు మధురానుభూతి. ఎప్పుడు ఎలా విమోచిస్తాడు అనేది ఆయన చిత్తం. మీకా ఒక ప్రవక్తగా గ్రహించాడు. దేవుని క్రమశిక్షణతో తాను ఏకీభవిస్తే దేవుడు తన ప్రజలను తప్పకుండా క్షమిస్తాడు. తిరిగి తన వాత్సల్యాన్ని తన ప్రజల పట్ల చూపుతాడు. విలాపవాక్యములు 3వ అధ్యాయం 39 నుండి 41 వచనం వరకు. సజీవులు ఎందుకు మూలుగుతారు? నరులు తమ పాప శిక్షను బట్టి ఎందుకు మూలుగుతారు? మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా వద్దకు తిరుగుదాము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయములను, మన చేతులను ఎత్తుదాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.